వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీ రాడార్. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. మనందరికీ ఇష్టమైనటువంటి నటుడు, నిజంగా చెప్పాలంటే ప్రస్తుత తరం నటులకు మార్గదర్శి, గొప్ప క్యారెక్టర్ ఆర్టిస్టు కోటా శ్రీనివాసరావు లేరిక. సో ఒక శకం ఆయనతోటి ముగిసిపోయిందని చెప్పాలి. సో గతంలో అంటే ఈ మధ్య కాలంలోనే కైకాల సత్యనారాయణ మనం కోల్పోయాం. ఆ తర్వాత ఇప్పుడు అతి స్వల్పకాలంలోనే మరో గొప్ప నటుడిని కోటా శ్రీనివాసరావు రూపంలో కోల్పోయాం. సో 83 సంవత్సరాల వయసు, నిజంగా చెప్పాలంటే 80+ అంటే ఒక సంపూర్ణమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తి. ఆయన మరణించిన తర్వాత ఆయన పార్థివ దేహాన్ని సందర్శించినటువంటి నటుడు ప్రకాష్ రాజ్ ఆయన గురించి ఒక మాట చెప్పారు. జనం మెప్పు కోసం, అంటే ఎవరో నన్ను గొప్పగా పొగడాలి, నన్ను మెచ్చుకోవాలి అనేటువంటి ఆ గుణం ఆయన ఎప్పుడు కూడా లేదు. తను ఏదైతే నమ్మారో, ఏదైతే చెప్పాలనుకుంటారో దాన్ని ముక్కుసూటిగా చెప్పేటువంటి వ్యక్తిగా ఆయన పేరు పొందారు. ఒక్కోసారి ఆయన చెప్పేటువంటి మాటలు ఎదుటివాడిని బాధించేవి కూడా, కానీ ఆయన సహజ లక్షణం అదే. సో మెప్పు కోసం, అవతల వాళ్ళు ముఖస్థుతి కోసం వాళ్ళు తను మెచ్చుకోవాలని చెప్పేసి ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చెప్పడం మొదటి నుంచి ఆయన నైజానికి విరుద్ధమనే చెప్పాలి. సో అట్లా ఆయన కొన్నిసార్లు వివాదాలకు, విమర్శలకు కేంద్ర బిందువు అయినప్పటికీ కూడా ఆయన పంథా ఏమీ మారలేదు. సో 750కి పైగా సినిమాలు ఆయన నటించారు. ఇక్కడ ఒక విశేషం ఏంటంటే, మెగాస్టార్ చిరంజీవి సమకాలికుడు అని చెప్పాలి నటుడిగా. అంటే చిరంజీవి విడుదలైనటువంటి మొదటి సినిమా ప్రాణం ఖరీదు. అదే సినిమాతోటి కోటా శ్రీనివాసరావు కూడా మన ముందుకు వచ్చారు. మొదట్లో చిన్న చిన్న వేషాలు వేశారు, అట్లాగే రోజులు నెట్టకొచ్చారు. అంతకుముందు ఆయన రంగస్థల కళాకారుడిగా, రంగస్థల నటుడిగా చాలా మంచి పేరు సంపాదించుకున్నారు. ఈవెన్ తనికెళ్ళ భరణి, రాళ్లపల్లి ఇలాంటి రంగస్థల కళాకారు, అంటే సినిమాలోకి రాకముందు వీళ్ళందరూ కూడా నాటకాల్లో నటించిన వాళ్ళే. ఇలాంటి వాళ్ళతోటి ఆయన అనేక నాటకాల్లో నటించారు. ఎప్పుడైతే మండలాధీశుడు అని చెప్పేసి ఒక సినిమా వచ్చింది 1987లో, అంటే ఈయన 1978లోనే నటుడిగా మన ముందుకు వచ్చిన గుర్తింపు వచ్చింది మాత్రం 1980ల రెండో సగంలోనే అని చెప్పాలి. సో ఆ మండలాధీశుడు అనే సినిమా చాలా కాంట్రవర్షియల్ ఫిల్మ్ అయిందనే విషయం మనందరికీ తెలుసు. ఎందుకంటే అందులో ఆయన ఎన్టీ రామారావు గారికి, అంటే అప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయిపోయారు, ముఖ్యమంత్రిగా సర్వీస్ చేశారు. అయినప్పటికీ కూడా ఆయన మీద అప్పట్లో కృష్ణ గారు, ప్రభాకర్ రెడ్డి గారు చాలా వ్యతిరేకతతో ఉండేవాళ్ళు. వాళ్ళు కాంగ్రెస్ భావజాలంతో ఉండేవాళ్ళు. అందు గురించి ఎన్టీ రామారావు గారు ఆ తెలుగుదేశం పార్టీని స్థాపించడం, తెలుగువారి ఆత్మగౌరవం అని చెప్పి ఒక నినాదాన్ని నెత్తుకెత్తుకోవడం, ఇవన్నీ కూడా అంటే ఒక నటుడిగా కృష్ణ ఆయన్ని ఎంతో అభిమానించారు. అనేక సందర్భాల్లో కృష్ణ గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు చెప్పారు, నా అభిమాన నటుడు ఎన్టీ రామారావు గారు అని చెప్పేసి. సో అన్నలాగా, సొంత అన్నలాగా ఆయన్ని భావించేవాడు. కానీ రాజకీయంగా మాత్రం రామారావు గారితో విభేదించినటువంటి కృష్ణ అప్పుడు మండలాధీశుడు అనే సినిమాని తలబెట్టారు. అంటే ప్రొడ్యూసర్గా ఆయన పేరేముండదు, వేరే వాళ్ళని పెట్టేసి ఆయన చేశారు. ప్రభాకర్ రెడ్డి గారు నటుడు, రచయిత అయినటువంటి ప్రభాకర్ రెడ్డి గారు ఆ సినిమాకి దర్శకుడు. ఆ సినిమా ఒక రకంగా చెప్పాలంటే కోటా గారి నట జీవితాన్ని ఒక మలుపు తిప్పిందని చెప్పాలి. అటు నెగిటివ్గా కానివ్వండి, ఇటు పాజిటివ్గా కానివ్వండి. అందులో ఆయన చేసినటువంటి పాత్ర పేరు భీమారావు, అంటే ఒక ప్యారడీ అన్నట్టు. రామారావు అనే దానికి ప్యారడీగా ఆ పాత్ర పేరు పెట్టారు. ఆ పాత్ర చేయడానికి చాలామంది ప్రముఖ నటుల్ని, ఈవెన్ సత్యనారాయణ గారితో సహా సంప్రదించినప్పుడు చాలామంది యాక్సెప్ట్ చేయలేదు. అంటే రామారావు గారికి ఎదురెళ్ళటం ఎందుకు అని చెప్పేసి, ఆయనతోటి శత్రుత్వం ఎందుకు తెచ్చుకోవాలని చెప్పి. కట్టకేలకు మొత్తానికి కోటా శ్రీనివాసరావు గారు ఆ పాత్రని అంగీకరించి చేశారు. దానివల్ల ఆయన ఎట్లాంటి విమర్శలు ఎదుర్కొన్నారో, ఆ సినిమా ఎంత వివాదాస్పదమైందో ఆ కాలంలో ఉన్న వాళ్ళందరికీ తెలిసిందే. ఈవెన్ ఒక రైల్వే స్టేషన్లో అయితే
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆయన మీద దాడి చేసి కొట్టారు. అట్లాగే ఆ తర్వాత కొద్ది కాలం తర్వాత ఒక సినిమాలో బాలకృష్ణ గారు ఈయన కలిసి నటించాల్సినటువంటి ఒక సన్నివేశం వచ్చింది. రాజమండ్రిలో షూటింగ్ జరుగుతూ ఉంది. అప్పుడు అంటే బాలకృష్ణ మనకు తెలుసు, ఆయన స్వతహాగానే కొంచెం కోపం ఎక్కువ అని చెప్పేసి తన తండ్రి పాత్రని ఒక ప్యారడీ పాత్రను చేస్తా అంత ఒక కించపరిచే విధంగా ఉన్నటువంటి ఆ సినిమా చేస్తావా అని చెప్పేసి కోటా శ్రీనివాసరావు గారు చెంప చెళ్ళు అనిపించారు. ఈ విషయాన్ని స్వయంగా తర్వాత కాలంలో ఆయన ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. సో ఏమైనప్పటికీ కూడా ఆ మండలాధీశుడి సినిమా తర్వాత కాలంలో ఆయన ఎందుకనో ఆ మండలాధీశుడి గురించి ప్రస్తావించడానికి కూడా ఇష్టపడేవాడు కాదు. అయితే ఆ టైంలో మండలాధీశుడు విడుదలైన తర్వాత కోటా శ్రీనివాసరావు గారితో ఆయన పెట్టి సినిమాలు తీయడానికి ఆయనకి అవకాశాలు ఇవ్వడానికి చాలామంది రామారావు గారిని అభిమానించేటువంటి దర్శకులు నిర్మాతలు దూరం పెట్టేశారు ఆయన్ని. సో అసలు కెరీర్ అంతమైపోతుందేమో అని చెప్పేసి కూడా ఆ టైంలో కోటా గారు భయపడ్డారు. అయితే కృష్ణ గారు మాత్రం ఆయన ప్రతి సినిమాలో తను ఎంకరేజ్ చేస్తూ వచ్చారు, ప్రతి సినిమాలో ఆయన తీసుకుంటూ వచ్చారు. అదేవిధంగా అభ్యుదయ చిత్రాల సృష్టికర్త అయినటువంటి టి కృష్ణ గారు కూడా కోటా గారికి తన ప్రతి సినిమాలో అవకాశం ఇచ్చారు. ప్రతి సినిమాలు వందే మాత్రం కానివ్వండి, ప్రతిఘటన కానివ్వండి, రేపటి పౌరులు కానివ్వండి, ఇటువంటి సినిమాలు అన్నింటిలో కూడా మన కోటా గారికి మంచి మంచి పాత్రలు ఆయన ఇచ్చారు. సో ఒక పక్క ఇలా ఉంది. అయినప్పటికీ కూడా ఆ టైంలో చాలామంది మిగతా వాళ్ళు ఆయనకి సరైనటువంటి అవకాశాలు ఇవ్వలేదు. అప్పుడు జంధ్యాల గారు, ఇది యాక్చువల్గా 1987 ఫిబ్రవరిలో మండలాధీశుడు రిలీజ్ అయింది. అది ఆ నటన నచ్చి అందులో ఆయన చేసినటువంటి ఆ పర్ఫార్మెన్స్ చూసే అహనా పెళ్ళంట అనే సినిమాలో ఆయనకి లక్ష్మీపతి అనే క్యారెక్టర్ని ఆఫర్ చేశారు జంధ్యాల గారు. అది నిజంగా ఒక టర్నింగ్ పాయింట్ అయిపోయింది. ఆయన కెరీర్ మొత్తం దిశనే మార్చేసింది. మండలాధీశుడు సినిమాతోటి కెరీర్ అయిపోయింది అనుకున్న టైంలో అదే మండలాధీశుడిగా ఆయన నటన చూసి జంధ్యాల గారు ఆయనకి లక్ష్మీపతి, పేరుకి లక్ష్మీపతి కానీ పిసినారు, ఒక్క పైసా రాల్చడు ఆ క్యారెక్టర్. అంటే కోడి మాంసం తినాలంటే కోడిని వేలాడగట్టి, గుమ్మాన్ని వేలాడగట్టి దాన్ని చూస్తూ రొట్టెలు వేసుకొని అన్నం తినేటువంటి ఆ టైప్ క్యారెక్టర్, లుంగిలకి పేపర్లు కట్టుకునే క్యారెక్టర్, అట్లా ఆ రకమైనటువంటి క్యారెక్టర్లో విజృంభించి ఆ సినిమా చేశాడు. అదే సినిమా ద్వారా బ్రహ్మానందం గారు, అరగుండు బ్రహ్మానందం గారు మనకు పరిచయం అవటం. సో ఆ ఇద్దరి కెరీర్ని కూడా ఆ సినిమా మార్చేసింది. సో ఆ తర్వాత కాలంలో ఆయన అటు కమెడియన్గా చేశారు, కామెడీ విలన్గా చేశారు, సీరియస్ విలన్గా చేశారు. ఎన్ని సినిమాల్లో ఆయన సీరియస్ విలన్గా నటన ప్రదర్శించారు. రక్షణ అనే సినిమా అయితే నాకు బాగా గుర్తుంది. అందులో అది నాగార్జున కథానాయకుడు ఉప్పలపాటి నారాయణరావు డైరెక్ట్ చేసినటువంటి సినిమా. అందులో ఆయన గుండు విలన్గా నటించారు. అందులో ఆ గుండుతోటి ఆయన ప్రదర్శించినటువంటి ఆ విలని, ఆయన రూపం చూసి, ఆయన కళ్ళు పెట్టే విధానం చూసి చాలామంది భయపడిపోయారు. కోటా శ్రీనివాసరావు గారు ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళినా కానీ బయటకు వెళ్ళి కనిపిస్తే జనం, అంటే కొంతమంది పిల్లలు కూడా భయపడి దూరంగా జరిగేవాడు. అంతటువంటి భయంకరమైనటువంటి విలనీని ఆయన ప్రదర్శించారు. కానీ ఒకవైపు అది నాణ్యానికి ఒకవైపు, ఇంకోవైపు సాత్విక పాత్రలు, ఎంతటి సాత్విక పాత్రలు. ఆ సాత్విక పాత్రల్లో మన గుండెల్ని ద్రవింపజేశారు. ఫర్ ఎగ్జాంపుల్ వెంకటేష్ కథానాయుడిగా నటించినటువంటి ఆడవారి మాటలకు అర్థాలే వేరులో తండ్రిగా ఆయన నటించాడు. సో అందులో ఆ తండ్రి కొడుకుల మధ్య వచ్చేటువంటి సన్నివేశాలు, ఒకనొక సన్నివేశంలో కోటా శ్రీనివాసరావు గారి నటన మనల్ని గుండెని పింటేస్తుంది. అంటే కొడుకు కోసం తను పడేటువంటి ఆరాటం. ఒక అమ్మాయి అతన్ని ఇబ్బంది పెట్టిందని తెలిసి త్రిష క్యారెక్టర్ని, ఆ అమ్మాయితోటి గొడవ పడే క్యారెక్టర్లో కొడుకు గురించి ఆయన వ్యక్తం చేసేటువంటి భావాలు, ఆ ప్రేమ చూసి మనకు కూడా కళ్ళు చెమ్మగిలుతాయి. సో అట్లాగే మళ్ళీ ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాల్లో మళ్ళీ అదే వెంకటేష్కి, అంటే ఇది ఇంకా ముందు వచ్చింది అనుకోండి, అందులో ఆయన ప్రదర్శించిన నటన ఇంకో కోణంలో ఉంటుంది. పెళ్లి అంటే ఒక పిల్లాడిని కనాలి అని చెప్పేసి ఎప్పుడెప్పుడు కంటామని చెప్పేసి కోడలతో పాటు కోడల్ని కూడా ఇబ్బంది పెట్టేటువంటి క్యారెక్టర్ అది. మళ్ళీ ఓ పక్కన
కొడుకు రెండో పెళ్లి చేసుకొచ్చాడని తెలిసి ఆ కొడుకుని జాగ్రత్తగా కాపాడుకో, ఎట్లయినా సరే సపోర్ట్ చేయాలని చెప్పేసి ఆ రకంగా ఒక కొంత సంఘర్షణ ఉండేటువంటి పాత్ర. ఇలాంటి ఎన్ని పాత్రలు అంటే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఆయన చేసినటువంటి వైవిధ్యభరితమైనటువంటి పాత్రలు ఆ తర్వాత ఎవరూ చేయలేదు. అంతకుముందు కైకాల సత్యనారాయణ గారికి కరెక్ట్ సరైనటువంటి వారసులు అంటే ఎస్వి రంగారావు, కైకాల సత్యనారాయణ ఆ వరుసలో ఖచ్చితంగా నిలిచేటువంటి నటుడిగా కోటా శ్రీనివాసరావుని మనం చెప్పుకోవచ్చు. వ్యక్తిగతంగా కూడా నాకు ఆయనతో మంచి పరిచయమే ఉంది. నేను మెయిన్ స్ట్రీమ్లో అంటే ప్రింట్ మీడియాలో 20 సంవత్సరాలు పనిచేశాను. ఆ 20 సంవత్సరాల కాలంలో అనేక సినిమా షూటింగ్ల సందర్భంగా ప్రెస్ మీట్లో కానివ్వండి, ఆన్ లొకేషన్లో కానివ్వండి, అనేక సార్లు ఆయనతో కలిసి మాట్లాడటం, ముచ్చటించడం, అనేక విషయాలు ఆయన పంచుకోవటం. ఇప్పుడు నేను ఇంతకుముందు ఏవైతే చెప్పానో ఇలాంటి కొన్ని విషయాలు, అంతర్గత విషయాలు కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అయితే నేను డిజిటల్ మీడియాలోకి వచ్చిన తర్వాత 2019లో ఆయనతోటి సోలోగా ఒక ఇంటర్వ్యూ చేయలేకపోయాను. అది రకరకాల కారణాల వల్ల. ఆయన ఏమన్నారంటే, అంటే అప్పటికే నేను అజయ్ ఘోష్ మీ ఇద్దరం ఒకే ఊరి వాళ్ళం అని చెప్పేసి ఆయనకు తెలుసు. అజయ్ ఘోష్ జ్యోతిలక్ష్మి అనే సినిమా నుంచి తన నటనని ఆయన గమనిస్తూ వచ్చారు. అనేక సినిమాలు ఆ తరగతుల్లో బ్రోచేవారెవర్రా అనే సినిమా కానివ్వండి, అట్లాగే పుష్పలో ఆ కొండారెడ్డి క్యారెక్టర్ చూసిన తర్వాత ఆయన బాగా నచ్చేసింది ఆ కొండారెడ్డి క్యారెక్టర్లో ఆ నటన. అంతకుముందు రంగస్థలంలో కానివ్వండి, స్వయంగా అజయ్ ఘోష్ని పిలిపించుకొని తన దగ్గరికి పిలిపించుకొని అప్రిషియేట్ చేసి ఏ ఊరు ఏంటి మీది, ఎక్కడి నుంచి వచ్చావు, ఎట్లా అని చెప్పేసి అతని వివరాలన్నీ అడిగి కనుక్కున్నటువంటి ఒక మంచి మనస్తత్వం ఉన్నటువంటి గొప్ప వ్యక్తి ఆయన. ఈ విషయం నా తర్వాత అజయ్ ఘోష్ కూడా చెప్పాను నాకు. అయితే నేను ఇంటర్వ్యూ కావాలని చెప్పేసి అడిగినప్పుడు, నువ్వు అజయ్ ఘోష్ని తీసుకొని వస్తేనే, తను ప్రస్తుతం చాలా బాగా నటిస్తున్నాడు, నేను ఒక తరం నటుడిని, తను ఇంకొక తరం నటుడు, మా ఇద్దరిని కలిపి నువ్వు ఇంటర్వ్యూ చేస్తేనే నేను నీకు ఇంటర్వ్యూ ఇస్తాను అని చెప్పేసి నాకు చెప్పాడు ఆయన. నీకు విడిగా ఇవ్వను నేను, నువ్వు అది నీకు ఇది నేను ఇస్తున్నటువంటి టాస్క్ అని చెప్పేసి ఆయన చెప్పాడు. సో అజయ్ కూడా ఇది చాలా ఆ టైంలో చేయాలని చెప్పేసి తను కూడా అనుకున్నాడు టైం, కానీ ఆ టైం అనేది కలిసి రాలేదు. అలా నేను వాళ్ళిద్దరిని కలిపి ఇంటర్వ్యూ చేయాలని, యాక్చువల్గా అది ఆయన కోరిక, కోటా శ్రీనివాసరావు గారి కోరిక, ఆయన కోరిక. అది ఆయన నేను నెరవేర్చలేకపోయానని చెప్పాలి. మా ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడించాలని చెప్పేసి, నా చేత మాట్లాడించాలని చెప్పేసి ఆయన అనుకున్నారు. అట్లా పర్సనల్గా కూడా కోటా శ్రీనివాసరావు గారి మృతి, ఆయనతో నేను మాట్లాడినటువంటి, మా మధ్య జరిగినటువంటి సంభాషణ కానివ్వండి, కలిసినప్పుడు మాట్లాడుకున్నటువంటి విషయాలు కానివ్వండి. సో ఆయన జీవితంలో ఒక విషాదం అంతకుముందు జరిగింది తెలుసు మనకి. ఆయన తనయుడు ప్రసాద్, తను కూడా మంచి ఆర్టిస్టు, కొద్ది గొప్ప తండ్రి యొక్క గుణాలని పుణికిపుచ్చుకున్నటువంటి వాడు. సో కానీ స్వల్ప వయసులోనే ఒక రోడ్డు ప్రమాదంలో తను చనిపోవడం, బైక్ మీద పెడతా. సో ఇది ఆ ఘటన మాత్రం కోటా గారిని తీవ్రంగా కలచివేసింది. ఆయనకి ఎంతో వేదనకి గురయ్యారని, తనకి తల కొరివి పెట్టాల్సినటువంటి కొడుకు తన కళ్ళ ముందు ఎట్లా అయిపోయాడని చెప్పేసి ఆయన ఎంతగా ఆ టైంలో వేదనకు గురయ్యారో, రోధించారో అవన్నీ కూడా మా అందరికీ తెలుసు. సో ఏదేమైనా ఆల్మోస్ట్ అంటే ఒక 2 ఏళ్ల క్రితం నుంచి ఆయన సినిమాల్లో నటించట్లేదు అనారోగ్య కారణంగా. ఈ మధ్యకాలంలో కూడా ఆయన మామూలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆయన గురించి ఆయన విషాద వార్త, కోటా గారు వెళ్ళిపోయారు, కోటా గారు చనిపోయారు అని చెప్పేసి ఇట్లా వార్తలు వచ్చాయి బతుకున్నప్పుడే. లేదు నేను బతుకున్నానని చెప్పేసి ఆయన చెప్పుకోవాల్సి వచ్చింది. ఇలాంటి జరిగింది. చివరికి ఇప్పుడు 83 ఏళ్ల పరిపూర్ణ వయసులో గొప్ప గొప్ప పాత్రలని చేసి, సో వాటిని మనకిచ్చి, కొన్నిటితోటి మనం నవ్వించారు, కొన్నిటితోటి ఏడిపించారు, కొన్నిటితో భయపెట్టారు. ఇలా అన్ని రకాలైనటువంటి ఎమోషన్స్ని మనకి ఆయన అందించి వెళ్ళిపోయారు. ఆయన లేని లోటు నిజంగా ఎప్పటికీ, ఎందుకంటే ఆయన తర్వాత సత్యనారాయణ గారు ఉన్నప్పుడే కోటా గారు వచ్చారు. కానీ కోటా గారు
ఉన్నప్పుడు కోట లాంటి నటుడిని మాత్రం ఇప్పటిదాకా మనం చిత్రసీమ చూడలేదు. ఆ కుటుంబ సభ్యులందరికీ మనోధైర్యం కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను.